హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 16. లక్కీ సిగ్గుతో తలూపితే సరే 1 మినిట్ గ్యాప్ తర్వాత లోపలికి రా అంటూ లాక్ చేసిన సెకండ్ రూమ్ లాక్ తీసి వెళ్ళాడు రాజ్. తన డౌట్ నిజమే. అతను ఆ రూమ్ని ఫస్ట్ నైట్ కోసం రెడీ చేశాడు. బట్ ఎప్పుడు నాకు తెలియలేదే. బహుశా నేను నిద్రపోయినప్పుడు చేశాడేమో అనుకుని తన ప్రతి చిన్న కోరికని మనస్ఫూర్తిగా నెరవేర్చే అతని ప్రేమకి మరోసారి ఫిదా అవుతూ అతను చెప్పిన నిమిషాలకు మరో 3 నిమిషాలు కరిగించి లోపలికి వెళ్ళింది లక్కీ. ఆ రూమ్ అంతా ఎక్కడా గ్యాప్ లేకుండా పూలతో సెంటెడ్ క్యాండిల్స్తో నింపేసి బెడ్ కనపడకుండా పూలని పోసి మధ్యలో లవ్ సింబల్, అందులో ఇద్దరి పేర్లని రోజ్ పెటల్స్తో అందంగా రాయడం చూసి రాజ్ వైపు చూసింది. గోడకి ఆనుకుని చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమెనే ఆరాధనగా చూస్తున్నాడు రాజ్. అతని చూపులకు తడబడి పాలు అంటూ చేయి ముందుకు పెట్టగానే అతను ముందుకొచ్చి ఆ గ్లాస్ తీసి పక్కన పెట్టేసి ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని ఆమె చుట్టూ చేయి వేసి నచ్చిందా అని స్మూత్గా అడిగాడు రాజ్. లక్కీ తలూపి అతని షోల్డర్ మీద వాలగానే ఆమె తలపై సున్నితంగా ముద్దు పెట్టిన రాజ్ తన పాకెట్ నుండి ఒక బాక్స్ తీసి అందులో మెరుస్తున్న డైమండ్ రింగ్ తీసి లక్కీ వేలికి తొడిగి ఆ చేతిని ముద్దు పెట్టుకుంటూ లవ్ యూ బుచ్చి అని ప్రేమగా చెప్పాడు. లక్కీ ఆశ్చర్యంగా ఆ రింగ్ వైపు చూస్తూ ఇదెప్పుడు కొన్నావు రాజ్? నువ్వు బయటికే వెళ్ళలేదుగా. అయినా ఇప్పుడు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా అని కంగారుగా అడిగింది లక్కీ. ఓయ్, నా ప్రేమని ఫీల్ అవ్వకుండా కాస్ట్ గురించి ఆలోచిస్తున్నావేంటి అని అలకగా అడిగాడు రాజ్. అది కాదు బంగారం, మనీ అంతా ఇలా ఖర్చు చేస్తే ఎలా? నాకు నువ్వు పక్కనుంటే అదే పెద్ద గిఫ్ట్. ఇవన్నీ నేను కోరుకోలేదు అంటుంటే ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి నా బుజ్జి గురించి నాకు తెలీదా? నేను సంపాదించేది మీకు కాకపోతే ఎవరికి పెట్టాలి చెప్పు. ఇప్పటిదాకా నీకోసం నేనేం చేయలేదు. నువ్వే నా కోసం ఎన్నో చేశావు. నా ప్రేమకి గుర్తనుకో అని నవ్వుతూ ఆమె బుగ్గ మీద పెదాలతో రాశాడు రాజ్. నీ ప్రేమ గుర్తుగా మన పాప ఉంది. అంతకన్నా విలువైంది ఈ లోకంలో ఏముంది చెప్పు. నువ్వు 3 పువ్వులు తెచ్చి నా తలలో పెట్టినా చాలు. అయినా ఈ రింగ్ ఎప్పుడు కొన్నావో చెప్పలేదు అంటూ రాజ్ని హత్తుకుంటూ అడిగింది లక్కీ. రాజ్ నవ్వి ఈ బుజ్జమ్మ నా కోసం వస్తుందని నా మనసుకు ఎప్పుడో తెలిసినట్టుంది. అందుకే 6 నెలల కిందట ఒక్క ఎగ్జిబిషన్కి జస్ట్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు ఇది నాకు చాలా బాగా నచ్చి ఆక్షన్లో దీన్ని తీసుకున్నాను. వాడెవడో 5 లక్షలకు కొట్టేయాలని చూశాడు. నేను 10 లక్షలకి తీసుకున్నా అని చెప్తున్న రాజ్ వైపు నోరు తెరిచి చూసింది లక్కీ. ఏంటి, ఒక్క రింగ్కి 10 లక్షలు పోసావా? డబ్బేమైనా చెట్లకు కాస్తుందా అని ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలగలిపి అడిగింది. ఓయ్, ఒక్కటే ఎక్స్ప్రెస్ చేయి. కోప్పడతావు, ఆశ్చర్యంగా చూస్తావు, 2 ఫీలింగ్స్ ఏంటి అని ఆట పట్టించాడు ఆమెని డైవర్ట్ చేస్తూ రాజ్. లక్కీ బొంగమూతి పెట్టి దీనికోసం అంత ఖర్చు చేయడం ఏంటని ఆశ్చర్యపోవద్దా? డబ్బు విలువ తెలియలేదని కోప్పడ్డా? రెండిటికీ తేడా ఉంది అంది లక్కీ. ఓకే బాబా, ఇది నీ వేలికి ఎంత అందంగా ఉందో చూడు. ఈ అందం ముందు కాస్ట్ నథింగ్. ఇక మనీ నాకు అప్పట్లో ఏం చేసుకోవాలో తెలియలేదే. నువ్వు నా బేబీ నా దగ్గర లేరుగా అన్నాడు అమాయకంగా. రాజ్ ఫేస్ చూస్తూ నవ్వేస్తూ అతని బుగ్గల్లాగి సరేలే, ఇక ఎప్పుడు ఇలా దుబారా చేయకు అంది లక్కీ. సరే, నువ్వు చెప్పావుగా, చెయ్యలే అంటూ ఆమె మెడవంపులో పెదాలద్దుతూ ఆమె నడుముని చుట్టుకున్నాడు రాజ్. అతనికి అనుకూలంగా మెడవంచి రాజ్ తలని అలాగే అదుముకుని మరో చేత్తో అతన్ని చుట్టుకుంది సైడ్ నుండి లక్కీ. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు ఒకరికొకరు పెళ్ళి అనే బంధం తోడవడంతో పూర్తి ఒకరికొకరు సొంతమనే భావంతో పాటుగా హక్కుగా ఫీల్ అవుతూ ఇద్దరు ఒక్కటవ్వడానికి ముందడుగు వేశారు. ఆ రాత్రిని వాళ్ళ మొదటి రాత్రిగా భావిస్తూ రాజ్కి పాలతో పాటు మురిపాలను పంచింది లక్కీ. ఆమెని బెడ్ మీద మెత్తని పూలపైకి వాల్చి
తన పైకి చేరిన రాజ్ ఆమె శరీరం నుండి వచ్చే సహజ పరిమళాన్ని గాఢంగా పీలుస్తూ తన పెదాలతో ఆమె అణువణువుని స్పృశిస్తూ ఆమెలో తమకాన్ని పెంచుతూ విరహంతో వేడెక్కించాడు. తన కంఠాన్ని లిక్ చేసి పైటని తీసి పక్కకు వేసి అక్కడ మొదలుపెట్టిన ముద్దులు ఆమె బొడ్డు మీదకు వచ్చి అతని పెదాలతో చుట్టూ రాస్తూ ఉంటే విరహంతో బుజ్జి రాజ్ తలని అలాగే అదుముకుంది. రాజ్ నాలుకని బొడ్డులో చొప్పించి లిక్ చేస్తూ అక్కడంతా ఎగ్గిలి ముద్దులు అద్దుతుంటే తమకంగా ఊగిపోతూ రాజ్ అంటూ మత్తుగా పిలిచింది లక్కీ. ఆమె పిలుపుకి ప్రతిసారి టెంప్ట్ అవుతున్న రాజ్కి ఆమెతో కలియక ప్రతిసారి తొలి సంగమల్లా కొత్త రుచులను అందుకుంటున్న ఫీలింగ్ కలిగిస్తుంది. అతడి పనులకు తాళలేక రాజ్ని పైకి లాగి హక్ చేసుకుంది లక్కీ. ఆమె పెదాలని మరోసారి అందుకుని చేతులతో తన తనవంతా తడుముతూ చేతికి మెత్తగా పూబంతులని తాకుతున్న వెండి కొండలని చేతులతో పట్టి మర్దిస్తూ నడుము మడతని సవరిస్తూ ఉంటే ఇద్దరిలోని కోరిక తీరం దాటగా తనలోకి చేరిపోయాడు రాజ్. రాజ్ బుజ్జిని ఎక్కడ హర్ట్ చేస్తానో అని స్మూత్గా డీల్ చేయడం చూస్తూ తనతో రమిస్తూ గంట తర్వాత ఆమె పక్కన వాలాడు రాజ్. అతడి మనసు అర్థమైన లక్కీ రాజ్ మొహం మీద ముద్దులు పెడుతూ, ఏమైంది నా కన్నయ్యకి? ఇది వరకటి రఫ్నెస్ ఎక్కడ దాచాడు? ఇంత నెమ్మది నీలో ఎప్పుడు చేరింది బంగారం అంటూ ఆట పట్టిస్తూ అడిగింది. రాజ్ ఆమెని రివర్స్ చేసి తనని మీదకి లాక్కుని, ఎక్కడికి పోలేదు బేబీ అంటూ నవ్వి లక్కీ మెడ కింద ఎదపై చీటగా కొరికి అక్కడ ముద్దు పెడుతూ, నిన్ను కష్టపెట్టలేక ఈ వేలో స్మూత్గా వస్తున్నాను. లేదంటే ఆ మాస్కాడ్ లోపలే ఉన్నాడు, రమ్మంటే బయటకు వస్తాడు. వాడిని తట్టుకోవడం నీకు కష్టమని స్మూత్గా ఉన్నానే. కావాలంటే చెప్పు, వాడిని బయటకు తీస్తాను అని కొంటిగా అడిగాడు రాజ్. నాకు నీ రఫ్నెస్నే ఇష్టం. నీకు కూడా అలా ఉంటేనే కదా ఇష్టం. నేను ఎక్కడ కష్టపడతాను అని మారిపోకు అని సిగ్గుపడుతూ అంది బుజ్జి. నిజమే, కానీ నా బేబీని కూడా ఎక్కువ కష్టపెట్టలేను కదా అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు రాజ్. నా మీద ఇంత పిచ్చి ప్రేమేంట్రా నీకు? నేను నా తనువుని తప్పక మరొకరితో పంచుకున్నానని తెలిసినా నీకు అసలు అదొక మ్యాటరే కానట్టు ఎప్పుడూ మాట వరుసకు కూడా అనవు. నీ చూపులో కూడా నా మీద వీసమెత్తు చిన్న చూపు కూడా కనపడలేదు. ఆ రోజున నీలో ఏ ప్రేముందో అదే ఈరోజు కూడా ఉంది. ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ప్రేమిస్తారని నేను చూసాకే నాకు తెలిసింది. నీ ప్రేమకి నేను తగనేమో అని నాకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది బంగారం అని బాధగా చెప్తూ, పాపని కూడా మన ఇద్దరి బేబీనే అని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు అందరితో? ఈ ప్రేమకేం పేరు పెట్టాలో తెలియడం లేదు కన్నా అంటూ ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకుంది లక్కీ. ఆ మాటకి రాజ్ బుజ్జిని లేపి తన ఒడిలో కూర్చోపెట్టుకుని, అలా ఎప్పటికీ ఆలోచించకురా. నువ్విలా నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. నీకేం తక్కువని నాకు తగని దానివనుకుంటావో చెప్పు. నీ శరీరాన్ని ఓ పిచ్చి కుక్క కాసేపు గాయపరిచి ఆనందపడిందంతే. దానికి నీకు శీలం లేదు అంటే దానికంటే మరో చెత్త మాట ఉండదు. పాపంటావా? తను నా కూతురే. ఎవ్వరు అవునన్నా కాదన్నా బేబీ నీ కడుపులో నీ రక్త మాంసాలను పంచుకొని పుట్టింది. సో పాప నీదే. నీకు పుట్టింది కాబట్టి నా కూతురే. నీది ఏదైనా నాదే, నాకే సొంతం కాబట్టి ఆ పాప మనకి మన కలయికకి పుట్టిన పాపని మన ప్రేమ గుర్తు. నీ నోటి నుండి ఇంకోసారి తను నాకు పుట్టిన బిడ్డ కాదేమో అనుకుంటే చెప్తున్నా నిన్ను కొడతాను అంటూ నవ్వుతూ తన నుదుటిన ముద్దు పెట్టి, లవ్ యూ బేబీ. నువ్వు నీ తనువుని నాకు మొదట ఎంత ఇష్టంగా పంచావో నాకు తెలుసు. నీ తనువు నాకే అర్పితం చేసినా నువ్వెప్పటికీ నా దానివే అంటూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు రాజ్. బుజ్జి కూడా ప్రేమగా రాజ్ని హక్ చేసుకుని అతని నుదుటన ప్రేమగా ముద్దు పెట్టి, ఐ లవ్ యూ టూ కన్నా అంది ప్రేమగా. ఎస్, నా తనువు నీకే అర్పితం ఎప్పటికీ. నేను మనస్ఫూర్తిగా ప్రేమగా నీకు సొంతమయ్యాను. నా దృష్టిలో నీతో నేను చేసింది తప్పని అనుకోను అంటూ ఇష్టంగా అతని పెదవిని కిస్ చేసింది లక్కీ. మళ్ళీ కలయికకి రెడీ అవుతూ, బేబీ ఇలాగే టైం వేస్ట్ చేస్తావా అని హస్కీగా అడిగాడు రాజ్. నేను కాదన్నానా, నీదే లేట్
అంటూ సిగ్గుపడింది ఆమె. రాజ్ గట్టిగా నవ్వుతూ అవునా అంటూ ఆమెని అలాగే కిస్ చేస్తూ తన అదరామృతం తీసుకుంటూ ఆమెకి ఊపిరాడక భారంగా శ్వాస తీసుకుంటున్న టైంకి తన ఊపిరిని ఆమెకి అందించి చాలాసేపు కిస్ కంటిన్యూ చేశాడు రాజ్. తన పెదాలు వదిలి నాలుకను పెనవేసి ఎంగిలిని జొర్రుకుంటూ కాసేపు తన కంఠం మీద నుండి కిందకు చేరి తన ఒలువలని ఒక్కొక్కటి దూరం చేసి ఆమె అణువణువుని ముద్దాడుతూ తన శిఖరాలని ఇష్టంగా ముద్దాడి కింద నాభిని చేరి నాలుకతో దాని లోతుకొలిచి నడుము వంపులని సుతారంగా పెదాలతో నాట్యమాడించి తనలో కోరికని నరనరాన రగిలింపచేసి తనలోకి చేరాడు రాజ్. తన ప్రేమతో స్వర్గసుఖాలని అందిస్తూ తాను అంతులేని సుఖాలని పొందుతూ మలి కలియకని సాగించాడు అతను. చివరిలో ఆమెకి మరోసారి తన హార్డ్నెస్ చూపించాడు. అతన్ని ఇష్టంగా భరిస్తూ అతను అందించిన సుఖానికి తట్టుకోలేక అతని వీపుకి తన గోటి గుర్తులను అద్దింది. అతను కూడా మోహావేశంతో ఆమె ఒంటి మీద మునిపంటి గుర్తులని బహుమతులుగా మిగిల్చాడు. చివరకు అలసటతో ఆమె ఎద మీద వాలి కళ్ళు మూసుకున్న రాజ్ తలని నిమిరింది లక్కీ. రాజ్ బుజ్జి ఎద మీద ముద్దు పెట్టి పక్కకు తిరిగి లవ్ యూ బేబీ అంటూ తనని హత్తుకుని పడుకోగా ఐ లవ్ యూ టూ కన్నా అంటూ అతన్ని అలాగే హత్తుకుంది లక్కీ. ఇద్దరూ అలసటతో తొందరగా నిద్రలోకి జారుకున్నారు. జాన్ ఫ్లాట్లో డ్రగ్మత్తులో కోరికతో పెనవేసుకున్న జూలీ, జాన్లు తమ కోరిక తీరిన తర్వాత రిలాక్స్గా కూర్చుని ఇప్పుడు చెప్పు బేబీ, నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు జాన్. చెప్తాను, కానీ ఫస్ట్ నాకు రాజ్ భార్యగా వచ్చిన తన డీటెయిల్స్ కావాలి. తన బ్యాక్గ్రౌండ్తో పాటు తనకు రాజ్తో ఎలా ఎప్పుడు పరిచయం అనేది నాకు తెలియాలి. తీసుకురాగలవా అని సూటిగా అడిగింది జూలీ అతన్ని. జాన్ ఓకే అని అనగానే ఆమె ఆనందంగా అతడికి లిప్ కిస్ ఇచ్చి నువ్వంటే నాకు అందుకే ఇంత ఇష్టం జాన్, నేనేది చెప్పినా ఎంచుకున్నా ఏంటి అని అడగకుండా చెప్పిన వెంటనే చేసి పెడతావు, లవ్ యూ బేబీ అంది జూలీ. జాన్ కోరిక నిండిన చూపులతో ఆమెని మరోసారి తడుముతూ మనకి లాభం ఉందిగా, మరి వేరే వాటితో పనేంటన్నాడు కసిగా ఆమెని నడుముని నొక్కుతూ జాన్. వాడి వీక్ పాయింట్ అదే అని జూలీకి తెలుసు. నేను స్నానం చేసి వస్తాను, ఆలోగా ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయ బేబీ, నీ వల్ల బాగా ఆకలిస్తుంది నాకు అంటూ వయ్యారంగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళింది జూలీ. జూలీ చెప్పినట్టే ఫుడ్ ఆర్డర్ చేసిన జాన్ మరో ఫోన్ కాల్ చేసి లక్కీ ఫోటోని వాళ్ళకి సెండ్ చేసి ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి, మనీ అకౌంట్లో వేస్తున్నా, పని త్వరగా ముగిసిపోవాలి అని అన్నాడు జాన్. ఓకే జాన్ అని వాళ్ళు చెప్పగానే సరే అంటూ ఫోన్ కట్ చేసి వాళ్ళకి మనీ సెండ్ చేసి అక్కడే సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు జాన్. రాజ్ మార్నింగ్ లేవగానే కళ్ళు మూసుకునే లక్కీ కోసం చేతితో బెడ్ తడిమి చేతికి తగలకపోవడంతో ఆమె కళ్ళు తెరిచి చూశాడు ఆమె కోసం. తను రూమ్లో లేకపోవడం చూసి లేచి డ్రెస్ చేసుకుని హాల్లోకి రాగానే బుజ్జి పాపకు పాలు తాగిస్తూ కనపడింది. ఓ, నా బేబీ కూడా లేచిందా అంటూ దగ్గరకు వెళ్ళి ఇద్దరిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు రాజ్. రాజ్ని చూడగానే పాప పాలు తాగడం వదిలి వచ్చి రాని మాటలతో నానా అంటూ రాజ్ని కిస్ చేయడానికి దూకడం చూసి నా బంగారం అంటూ తనని ఆనందంగా ఎత్తుకుని సంతోషంతో పాప మొహమంతా ముద్దులు కురిపించి తన గుండెలకు హత్తుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు రాజ్. రాజ్ చెంప మీద అతని కన్నీళ్లు చూసి తన చిన్ని చేతితో వాటిని తుడిచి నాన్న అంటూ ప్రేమగా రాజు చెంపని ముద్దాడింది పాప. నా బంగారం, నా బేబీ అంటూ పాపకి ముద్దు పెట్టి అలాగే హత్తుకున్న రాజుని వాళ్ళ ఇద్దరి మధ్య ఆపేక్షని చూస్తున్న లక్కీకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజ్ని వెనక నుండి హత్తుకుని అతడి ఎద మీద చేతులు ఉంచి ఇంతటి ప్రేమ మా ఇద్దరి లైఫ్లోకి వస్తుందని కలలో కూడా అనుకోలేదు కన్నా అంటూ వెక్కిళ్ళ మధ్య చెప్పింది లక్కీ.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.